అలంకరించిన పెద్దలు పూజ్యులు ఎలమంచల శివాజీ గారికి, వారు మాట్లాడితే వినాలి అని మనం అందరం వచ్చాం. నేను కూడా ప్రత్యేకంగా వారిని కలిసి చాలా రోజులైంది. వారిని చూసి వారు చెప్తే వినాలని వచ్చిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం, వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం, పిల్లలందరికీ కూడా ఆశీస్సులు ఇస్తూ, మన్మోహన్ సింగ్ గారి గురించి వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి బహుశా మిత్రుడు స్నేహితుడు లక్ష్మణ 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడమని ఆదేశించారు. అయితే ఇందాక పెద్దలు చెప్పినట్టు, ఆయన కూడా చెప్పినట్టు, ఇప్పుడు ప్రవృత్తిరీత్యా సోషల్ వర్కర్ని కాబట్టి కొంచెం తక్కువే మాట్లాడతాను. పిల్లలు నేర్చుకోవాల్సింది మన్మోహన్ సింగ్ దగ్గర నుంచి మొట్టమొదటిది నాకు తెలిసి సైలెన్స్ ఈజ్ గోల్డెన్. మౌన ముని అని పిలిచేవారు జర్నలిస్టులు చాలామంది. అంటే చమత్కారంగానో లేకపోతే వెటకారంగానో పిలిచినా అది ఆయనకి తగ్గట్టు ఉండేది. ముని నిజంగా మునే, మౌనంగా ఉండే ముని. అది పిల్లలు ఇప్పుడు నేర్చుకోవాలి, ఎప్పుడూ నేర్చుకోవాలి. లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు రాజకీయ నాయకులు ముఖ్యంగా నేర్చుకోవాలి. ఈ సోషల్ మీడియా యుగంలో నిన్న మాట్లాడింది నేడు వేరేగా మాట్లాడితే, నిన్న మాట్లాడింది చూపించి వాళ్ళని రిడిక్యూల్ చేసే రోజులు ఇవి. అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన రోజులు. రాజకీయ నాయకులు, పిల్లలు అందరూ కూడా మనం నేర్చుకోవాల్సింది మొట్టమొదటిది సైలెన్స్ ఈజ్ గోల్డెన్. రెండోది హ్యూమిలిటీ. నేను రామచంద్రరాజు 2004లో ఆయన అపోజిషన్లో ఉండేవారు, ఇంకా అప్పటికి ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదు. వారి ఇంటికి వెళ్ళాం ఢిల్లీలో. చక్కగా పిలిచి టీ బిస్కెట్లు ఇచ్చారు. మేమేదో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం ప్రయత్నం చేస్తూ అందరి ఇళ్ళకి వెళ్ళడంలో భాగంగా ఆయన ఇంటికి వెళ్ళాం. ఎంతో హంబుల్. హీ హెజ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్. అప్పటికే ఫినాన్స్ మినిస్టర్ కింద ప్రపంచంలో ఇటువంటి ఎకనమిస్ట్ లేడు, ఇటువంటి ఫినాన్స్ మినిస్టర్ లేడు, రాడు అనే రోజుల్లో కూడా హీ షోడ్ హ్యూమిలిటీ. అట్లాగే అపోజిషన్ లీడర్ కింద కూడా 91లో వారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, ద బడ్జెట్ దట్ చేంజ్ ద ఫేస్ ఆఫ్ ఇండియా, ద బడ్జెట్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ది ఫేస్ ఆఫ్ ఇండియా, and the budget that gave confidence that India can survive the several crises that are shown in the world. సో దట్ చెప్పినట్టు సోవియట్ యూనియన్ మొక్క చెక్కలయ్యింది. అన్ని చోట్ల కూడా క్రైసిస్ జరుగుతున్నప్పుడు పివి నరసింహరావు గారు కాబట్టే ఈయన్ని సెలెక్ట్ చేశాడు. వన్ ఇంటలెక్చువల్ కెన్ ఐడెంటిఫై అనదర్ ఇంటలెక్చువల్. అలాగే పివి నరసింహరావు గారు డైరెక్షన్లోనే ఆయన పనిచేశాడు కాబట్టి నాలాంటి వాళ్ళు కొంచెం పివి నరసింహరావు గారికి ఎక్కువ మార్కులు వేసినా మన్మోహన్ సింగ్ గారి విజన్లో వీ హ్యావ్, వారు చెప్పినట్టు ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ జరగడం జరిగింది. ఇట్ చేంజ్డ్ అస్. ఇవాళ మనం అనుభవిస్తున్న అన్నీ కూడా ఆ రోజు విత్తనమే. వాటెవర్, మొబైల్స్ దగ్గర నుంచి, టెలికాం పాలసీ దగ్గర నుంచి, బయట వెళ్తే మెక్డొనాల్డ్స్ బర్గర్ల దగ్గర నుంచి, కేఎఫ్సి దగ్గర నుంచి, ది ఎఫ్డిఐ, ది ఇన్సూరెన్స్, సో మెనీ రిఫార్మ్స్ హ్యావ్ హ్యాపెండ్. సో మచ్ హ్యాస్ హ్యాపెండ్. స్టాక్ మార్కెట్ అప్పుడు సెన్సెక్స్ 600-800 ఉండేదనుకుంటాను, నాకు గుర్తు కూడా లేదు. ఇవాళ గుర్రాల మీద పరిగెడుతున్న సెన్సెక్స్ బికాస్ ఆఫ్ దట్ రిఫర్మేషన్ దట్ మన్మోహన్ సింగ్ హెస్ బ్రాట్. గమ్మత్ ఏంటంటే మన్మోహన్ సింగ్ గారిని సరే హ్యూమిలిటీ తెలుసుకున్నాం. ఇంకో క్వాలిటీ మీరందరూ కూడా పెరిగినప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే లాయల్టీ. నిన్ననే ఒక మిత్రుడు అన్నాడు, హీ వాజ్ అ పపెట్ ప్రైమ్ మినిస్టర్ అని. అంటే నచ్చకపోతే ఎలా మాట్లాడతారు అనేది ఆ వ్యక్తి మనకి చూపించాడు అర్థం. నచ్చితే లాయల్, నచ్చకపోతే పపెట్. He was not a puppet. He was an intellectual giant.
he was an embodiment of vision, yet he was loyal to the party and loyal to the person or a president in the party. మనం అలా ఆలోచించుకోవాలి. అలా ఆలోచించకుండా ఎవరో పపెట్ ప్రైమ్ మినిస్టర్ అంటే నాకు చాలా బాధేసింది. మన్మోహన్ సింగ్ లాంటి జైంట్ని, ఎ మ్యాన్ హూ ఇస్ బీన్ ది ప్లానింగ్ కమిషన్ deputy chairman, a man who was a deputy governor, a man who has been a doctorate from the Oxford University, a man who was a finance minister that changed and transformed this country, a man who was the prime minister for 10 years, and today you call him a puppet prime minister ante ఆయన అన్నాడు ప్రైమ్ మినిస్టర్ కింద పాపం మన్మోహన్ సింగ్, ది మీడియా వాజ్ నెవర్ కైండ్ టు మీ. నేటి పాత్రికేయులు నాతో ఎప్పుడు కూడా నాకు వాళ్ళు కైండ్నెస్ చూపించలేదు, కానీ ది ఫ్యూచర్ హిస్టరీ విల్ బి కైండ్ టు మీ రాదర్ దెన్ ది కరెంట్ మీడియా. చరిత్ర మటుకు నేను చేసిన పనులని గుర్తుపెట్టుకుంటుంది, నేటి మీడియాతో నాకు పనే ఉందని ఆయన ప్రైమ్ మినిస్టర్ కింద పార్లమెంట్లో చెప్పాల్సిన అవసరం ఏర్పాటు జరిగింది. ఆయన్ని వర్ణించాలి అంటే నాకు మూడే ముక్కలు చెప్తాను, ఎందుకంటే శివాజీ గారిని వినాలని ఆతృతలో ఉన్నాం కాబట్టి. హీఈస్ అన్ ఎకనమిస్ట్ అండ్ ఎ రిఫార్మిస్ట్ అండ్ ఎ క్యాపిటలిస్ట్ ఇన్ ద మైండ్. ఎందుకంటే అటువంటి ప్రమోషనల్ యాక్టివిటీస్, ఉదాహరణకి బర్గర్లకు కూడా ఎఫ్డిఐ చేసి మీరు రండే బాబు కేఎఫ్సి, మ్యాక్డొనాల్డ్స్, నిజంగా మనకి మిరపకాయ బజ్జీలు మించిన బర్గర్లు ఉండవు, కానీ వాటిని కూడా రండి అని చెప్పి లిబరలైజ్ చేసింది ఆయనే. సో హీ వాజ్ అ క్యాపిటలిస్ట్ ఇన్ మైండ్. బట్ మా రాము గారు నమ్ముతారు, నేను నమ్ముతాను, ఈజ్ అ కమ్యూనిస్ట్ ఎట్ హార్ట్, ప్యూర్ కమ్యూనిస్ట్ ఎట్ హార్ట్. ఎందుకంటే ఆయన చేసిన ద లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ లాంచ్ ఇన్ దిస్ కంట్రీ, ది మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై హిమ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. It was the largest, it is the largest to provide rural employment. The biggest rural health mission was launched by him. The right to education was brought by him. Even a communist Bavajalal actually. The right to information was brought by him. Even a communist Bavalu. Ante at heart he is a communist. At mind he is a capitalist. And as a behavior ఈజ్ ఎ రేషనలిస్ట్ అండ్ అన్ ఎకనమిస్ట్ అని చెప్తూ మీ దగ్గర సెలవు పుచ్చుకుంటున్నాను. నమస్కారం.